హాయ్ అండి. ఈరోజైతే పన్నీర్ కర్రీ చేద్దాం అనుకునైతే నిన్నైతే నేను డీమార్ట్‌కి వెళ్ళేటప్పుడు పన్నీర్ కర్రీ కోసం అయితే తెచ్చేసుకున్నాను. పీసెస్ లాగే కట్ చేస్తున్నారు. రేట్ వచ్చేసి అయితే ₹95 అని ఉంది. ఇంకా నేను చాలా సింపుల్‌గా చేస్తాను. ఇంకా అది ఎలా చేస్తానంటే మీకైతే చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ముందుకు వచ్చేసి అయితే ఒక 3-4 ఉల్లిపాయలు అయితే పొడవునైతే కట్ చేసుకోవాలి. అలాగే టమాటీ కూడా ఒక 4 కట్ చేసుకొని మన గ్రేవీకి తగ్గట్టు మన నెంబర్స్ బట్టి అయితే మనం కట్ చేసుకోవాలి. ఇంకా పొయ్యి మీద బాండి పెట్టేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు అయితే వేసుకొని వేయించుకోవాలి. ఒక 50% వేగితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగవలసిన అవసరం లేదు, జస్ట్ పేస్ట్ కోసం కాబట్టి. ఇంకా ఒక 50% వేగిపోయిన తర్వాత మీడియం మంట మీద పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ టమాటీ కూడా మనం వేసుకొని అయితే మరి ఇంకా వాటర్ ఏమి వేయవలసిన అవసరం లేదు. టమాటీ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద వదిలేస్తే చక్కగా మన పేస్ట్కి తగ్గట్టు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ రోస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇంకా టమాటీ ఉల్లిపాయలు బాగా వేగిపోయేవి. ఇంకా చల్లార్చుకొని అయితే మిక్సీ చేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకుంటే మిక్సీ గిన్నెలు వేసి అయితే పేస్ట్ అయితే చేసేస్తున్నాను. పేస్ట్ చాలా మెత్తగా చేసుకోవాలి. మన కర్రీకి ఇదే మెయిన్. దీన్ని బట్టి మన టేస్ట్ కూడా మారుతుంది. అంటే కొద్దిగా పచ్చిగా చేసిన ఆ టేస్ట్ రాదు. ఇది నేను చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మిక్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టేసి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని అయితే వేసుకొని బాగా వేగనివ్వాలి. అంటే ఒక 10 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉల్లిపాయ టమాటా వేయించున్నాం కాబట్టి ఇంకా అంతగా మనకి పచ్చి వాసన ఏమి ఉండదు. కనుక వేసుకొని అయితే ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇంకా వదిలేస్తే అడుగు మాడిపోద్ది, ఇంకా టేస్ట్ మారిపోద్ది. కనుక కలుపుతుండే ఒక 10 నిమిషాలు అయితే మీడియం మంట మీద అయితే కలుపుకోవాలి. చూసారా, ఆయిల్ అప్పుడే సపరేట్ అయిపోయింది. ఇంకా ఈ టైంలో అయితే మనకి టేస్ట్కి తగ్గ ఐటమ్స్ అన్నీ అయితే వేసుకోవాలి. ముందుగా అయితే టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మన కారాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోవాలండి. దాంతోపాటు నేను కూడా ఎప్పుడున్నూ అంటే కొన్ని కర్రీస్ టేస్ట్ రావాలంటే ఈ పౌడర్ అయితే కంపల్సరీ అయితే వేస్తానండి. మీరు కూడా ఒకసారి వేయకపోతే వేసి అయితే ట్రై చేయండి. అదేమీ కాదు, చికెన్ పౌడర్ ఉంటుంది కదా, చికెన్ మసాలా పౌడరు, అదైతే ఒక స్పూన్ అయితే వేసానండి. కొన్ని కర్రీస్కి అయితే నేను వేస్తానండి. నాకు ఆ స్మెల్ నెక్స్ట్ అది వేస్తే టేస్ట్ వేరేలాగా ఉంటుందని. కానీ సారీ అండి, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం అయితే మర్చిపోయాను. కానీ ఇప్పుడు వేసేస్తే ఒక 2-3 నిమిషాలు వేయించేస్తే పచ్చివాసన పోతుంది. ఏం పర్వాలేదు, ఇంకా వాటర్ వేయలేదు కాబట్టి వేసుకోవచ్చు. ఇంక ఇదిగో బాగా కలిపేసిన తర్వాత స్మెల్ అంతా పోయిన తర్వాత, అదే పచ్చివాసన పోయిన తర్వాత మనము ముందుగా తెచ్చుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. బాగా వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా కలిపేసి మసాలా ముద్దంతా పట్టేటట్టు అయితే పన్నీర్కి కలుపుకున్న తర్వాత వాటర్ అయితే మన గ్రేవీకి తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా గ్రేవీకి తగ్గ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట మీద ఉడికించుకుంటూ ఉంటుందండి. ఇంకా మీడియం మంటలో అంటే ఇంకా మధ్యలో మనం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఎందుకంటే అది కూడా మనం వేరే పేస్టులు ఒక అల్లం వెల్లుల్లి పేస్టే వేసాం తప్ప వేరే పేస్టులు వేయలేదు కాబట్టి అది గరం మసాలా వేసుకోవాలి. ఇంకా అదైతే ఒక సైడ్కి పెట్టాను. ఇంకా పన్నీర్తో పాటు పరోటా కూడా, రెడీమేడ్ పరోటా కూడా తెచ్చానండి. మా వారికి అయితే అసలు ఇష్టం ఉండదు బయట ఫుడ్, కానీ ఒకసారి ట్రై చేద్దామండి అని అంటే సరే అనుకుని ఒప్పుకున్నారు. ప్యాకెట్ వచ్చేసి అయితే ₹50 పడింది. దాంట్లోకి అయితే 5 పీసులే ఉన్నాయి. ఇంకా నేనైతే ఎప్పుడు తేలేదు, ఇప్పుడు ఇంటి దగ్గర కూడా చేయలేదు. యూట్యూబ్లో ఎక్కువగా నేను పరోటాలు పొరలుగా వస్తుందని చూశాను. అందుకే ఒకసారి టేస్ట్ చూద్దామని అయితే తెచ్చాను. ఫస్ట్ టైం నేను కాలుస్తున్నాను, ఎలా ఉంటుందో ఏంటో అనుకొని అయితే భయం మీద కాలుస్తున్నాను. మరీ ఏమి కర్రలాగా వస్తాయా లేకపోతే ఎలా ఉంటుందా ఏటనుకొని అయితే కాలుస్తున్నాను. పర్వాలేదు అనిపించింది నాకైతే. కానీ మైదా పిండితోని తినడం చాలా మంచిది కాదనుకొని అంటారు కదా, అవి తిన్నవేవో గోధుమ పిండితో చేసుకుంటే మంచిది. కానీ ఎప్పుడో ఒకసారి అంటే తప్పదులేండి, దానికి ఏముంది. ఇంకా పొరలుగా వస్తుంది అన్నారు కదా, అది ఎలా వస్తుందో ఏంటో చూద్దామని అయితే చూస్తున్నాను. ఇప్పటికైతే ఇంకా పొరలు ఎటు కనిపించలేదు, చూడాలి ఎంతవరకు వస్తుందో ఏంటో.
ఇంకా పూరీలు చపాతీలాగే పొంగుతున్నాయి కూడా అండి. ఇంకా నేను పర్వాలేదు అనిపించింది నాకు, మరీ అంత గట్టిగా ఏమి అనిపించలేదు, కొద్దిగా పొంగింది, హ్యాపీ ఫీల్ అయిపోయినాయి. ఇంకా పొరల్లో చూద్దాం అన్నప్పటికీ ఇంకా పొరల్లో కూడా వచ్చాయండి. నేను చూశాను, మీకు కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. కానీ ఎక్కువ మనము బయటవి ఇష్టపెట్టుకోకపోతేనే మంచిది, కానీ ఎప్పుడో సందర్భాన్ని బట్టి తప్పదనేటప్పుడు తీసుకోవచ్చు, కానీ ఇలాగ మైదా పిండితో చేయడం మాత్రం మంచిది కాదండి. ఇంకా కర్రీ కూడా అయిపోతుంది ఒక సైడు, చూడండి పొరోటాకి పొరలు వచ్చాయంట. అది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి, నాకైతే తెలియదు. కొన్ని వీడియోస్లోనైతే పొరలు ఇలా ఎన్ని పొరలు కనిపిస్తాయి, కానీ దీంట్లో మాత్రం నాకు 1-2 పొరలు తప్ప అంతకుమించి ఇంకెక్కువైతే కనిపించలేదండి. ఇంకా నెయ్యితోనూ కూడా కాల్చుకోవచ్చు. ఇప్పటికే మైదా పిండి ఆరోగ్యానికి మంచిది కాదనుకుని ఇంకా నెయ్యి ఏం పెడతాంలే అనుకుని అయితే నేను ఆయిల్తోనే కాల్చాను. బాగానే వచ్చింది. ఇగోటండి మన పొరోటా, రెడీమేడ్ పొరోటా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అలానే మన ఒక సైడ్ అయితే పన్నీర్ మసాలా కర్రీ కూడా గ్రేవీతోనైతే సూపర్గా అంటే సూపర్గా ఉందండి. ఇంకా ఇలాంటి గ్రేవీ కర్రీతోనైతే మనము మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా ఆయన కర్రీ ఎలాగుందో ఏంటో చెప్పుతారో మీరు కూడా ఆ కామెంట్లు వినియండి. చూసారా కలర్ఫుల్గా ఉంది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇది ఏంటనుకుంటారు పరోటా, ఇది ఇప్పుడు సడన్ గా కూర ఏంటి, కూర పన్నీర్, పన్నీర్ అయితే ఓకే, పరోటా మాత్రం ఓకే కాదు. ఎందుకంటారా, ఇంట్లో తయారు చేసుకుని తిని పరోటాకి బయట రెడీమేడ్ తెచ్చుకున్న పరోటాకి ఆరోగ్యరీత్యా చాలా తేడా ఉంది, గమనించండి. ఆ తేడా కోసం అని చెప్పి మీకు నేను ఈరోజు తప్పక నేను తింటున్నాను. మరి రేపటి నుంచి నేను కూడా తిన్నా, మీరు తినకండి.